ఈ ప్రపంచంలో ఇన్లాజికల్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి మీద. ఈ రోజు ఈ వీడియోలో సూపర్ గా ఉన్న మరియు మౌతాక్ తో ట్రెండింగ్ లో ఉన్న కొన్ని మూవీస్ ల గురించి చెప్పబోతున్నా. ఈ లిస్ట్ లో సస్పెన్స్, థ్రిల్లర్, మర్డర్, మిస్టరీ లాంటి మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో చూసాక మీరు తప్పకుండా వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అని నేను భావిస్తున్నా. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, సువర్ణ ఒక వయసు అయిపోయిన వ్యక్తి. అతను తమిళనాడులో ఒక ప్రశాంతమైన చోటు వెజ్ హోటల్ ని నడిపిస్తూ ఉంటాడు. ఇడ్లీ దోశలు చేయడం, ఊరి వాళ్ళతో మాట్లాడడం, ఇలా రోజంతా కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక రోజు అతని హోటల్ కి పిలవని అతిథి ఒకడు వస్తాడు. అతను ఏదో పెద్ద తప్పు చేసి ఇక్కడికి వచ్చి ఉంటాడు. అయితే అతన్ని పోలీసులు వెతుకుతూ ఉంటారు. వాళ్ళ నుంచి ఇతను తప్పించుకొని ఇక్కడికి వచ్చి ఉంటాడు మరియు అతను ఆ హోటల్లో పనిలో జాయిన్ అయిపోతాడు. అయితే సువర్ణ అయోమయంలో పడిపోతాడు. ఇతను నిజంగా అమాయకుడా లేదా ఏదైనా తప్పు చేసి ఇక్కడికి వచ్చాడా అని అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇతని కోసం పోలీసులు రోజు తిరుగుతూ ఉంటారు మరియు ఆ హోటల్లో అందరూ కూడా భయపడుతూ ఉంటారు. సువర్ణ సరైన వ్యక్తిపై నమ్మకం ఉంచాడా లేదా, అతను సువర్ణకి తెలియకుండా ఏమైనా వేరే పనులు హోటల్లో చేస్తున్నాడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఒక వెజ్ హోటల్లో రక్తం ఎలా వస్తుంది అనే ప్రశ్న మన మధ్యలో పుడుతూ ఉంటుంది. ఈ మూవీ పేరు శాకాహారి. ఈ మూవీలో చాలా రహస్యాలుగానే ఉన్నాయి. మీకు కూడా మిస్టీరియస్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. ఈ మూవీని మీరు అస్సలు మిస్ చేయకండి. అయితే దీన్ని మీరు ఆహాలో చూడవచ్చు. నెంబర్ 2, లుక్ పిపి ఎలాంటి వ్యక్తి అంటే అతనికి తన జీవితంపై విరక్తి పడుతుంది. ఎందుకంటే అతని గర్ల్ ఫ్రెండ్ అతన్ని వదిలేసింది. ఆమె వదిలిపెట్టిన జ్ఞాపకాలు అతడిని ఎప్పుడు కూడా గుర్తుకొస్తున్నాయి. దాంతో అతను ఎప్పుడు పడితే అప్పుడు డిప్రెషన్ లో ఉంటూ ఉంటాడు మరియు ఆమెకి ఫోన్ చేస్తూ సతాయిస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో ఆ నగరంలో ఒక కొత్త సైకో కిల్లర్ వచ్చి ఉంటాడు. అతను రోజు ఒకరిని హత్య చేస్తూ ఉంటాడు, అది కూడా ముసలి వాళ్ళని చంపి వాళ్ళ నోట్లో అరటి పండును వేస్తూ ఉంటాడు. ఒక రోజు లూక్ రాత్రి సమయంలో ఒక నగరానికి వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో అతని ముందు ఒక బస్ లో అతని గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తుంది. అయితే ఆ బస్సులో అతని గర్ల్ ఫ్రెండ్, ఒక సైకో, ఒక ముసలివాడు, అదేవిధంగా డ్రైవర్ మరియు కండక్టర్ నలుగురు కనిపిస్తారు. ఏ విధంగా అయితే ఈ మూవీ ముందుకు సాగుతుందో అదే విధంగా కామెడీ, థ్రిల్లర్ లాంటివి మనకి చూపిస్తూ ఉంటుంది. ఒకసారి అయితే ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే అసలు అంతా కూడా ఎవరు అనేది డౌట్ వస్తుంది. ఈ మూవీ క్లిప్స్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసి ఉండవచ్చు. వాటికంటే కూడా మీకు ఈ మూవీ మొత్తం కూడా నిజంగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అయితే ఈ సైకో కిల్లర్ అందరినీ చంపేస్తాడా లేదా అతను పట్టుబడతాడా, లూక్ నిజంగా సైకో కిల్లరా కాదా అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ బస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రతికి బయటపడతారా లేదా. మలయాళం మూవీస్ లోని థ్రిల్లర్ మీకు నచ్చినట్లయితే ఈ మూవీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీ పేరు మరణమాస్. ఈ మూవీలోని అదిరిపోయే డైలాగ్, సూపర్ కామెడీ సీన్స్ లాంటివి మీకు కొంచెం కూడా బోర్ కొట్టించవు. ఈ మూవీ సోనీ లీవ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. నెంబర్ 3, ఆండ్రూస్ ఎలాంటి వ్యక్తి అంటే చట్టంలోని పెద్ద పెద్ద వ్యక్తులను కూడా తన చూపుతోనే ఆడిస్తాడు. నిజం, అబద్ధం లాంటి వాటి యొక్క అస్తిత్వాన్ని చెడిపేస్తాడు. అతను కోర్టులో ఒక క్లర్క్ గా పనిచేస్తూ ఉంటాడు, కానీ అతనికి అన్ని చట్టాల పైన గ్రిప్ ఉంటుంది. అతని భార్య రహస్య రీతిలో చనిపోయినప్పుడు అతని చూపు ఆమె మరణం పైనే ఉంటుంది. పోలీసులకి ఆండ్రూస్ మీదనే అనుమానం వస్తుంది, కానీ తన పవర్ ని వాడి అతను ఈ కేసు నుంచి బయటపడతాడు. ఈ మూవీ ఏ విధంగా సాగుతుందో అదే విధంగా అతనికి సమస్యలు వస్తూనే ఉంటాయి, కానీ వాటిని అతను చాలా ఈజీగా పక్కకి నెట్టేస్తూ ఉంటాడు. ఇది ఒక సాధారణ మూవీ లాగా ఉండదు. చాలా బ్రిలియంట్ గా ఈ మూవీని తీశారు. మీరు ఉందిముకుందని చూసే ఉంటారు. ఈ మూవీ కూడా అచ్చం అలాగే ఉంటుంది, కానీ స్టోరీ వేరేగా ఉంటుంది. అయితే పోలీసులు అతన్ని అసలు పట్టుకుంటారా లేదా, అతను చేసిన తప్పులేంటి, మీకు కూడా ఒక మూవీలో ఇన్వెస్టిగేషన్ ఎక్కువ సీన్స్ ఉంటే ఇష్టం ఉంటుందా, అయితే ఈ మూవీ మీకోసమే. ఈ మూవీ పేరు గుమాస్తాన్. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది, అదే విధంగా అల్ట్రా ప్లే లో కూడా ఉంది. నెంబర్ 2, ఒక ఆఫీస్ ఉంటుంది. అందులో ఎంప్లాయీస్ ఉంటారు, ఒక బాస్ ఉంటాడు. ఎవరు బయటికి వెళ్లరు, ఎవరు లోపలికి రారు. అయితే హత్య ఎలా జరిగింది. ఈ మలయాళం మూవీలో ఒక ఆఫీస్ ఉంటుంది మరియు అందులో ఒక బాస్ ఉంటాడు. అతని హత్యతోనే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. మేనేజర్ యొక్క బాడీ బాత్రూమ్ లో దొరుకుతుంది. లోపల నుంచి తలుపులు లాక్ అయి ఉంటాయి. సీసీటీవీ కెమెరా కూడా ఆన్ లో ఉంటుంది, కానీ పోలీసులకి ఏదో సమస్య అనిపిస్తుంది. అయితే ఈ హత్య ఎలా జరిగింది అనే రహస్యాన్ని పోలీసులు కనుక్కుంటారా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ పేరు గోలం. దీన్ని మీరు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. నెంబర్ 1, ఇది ఎలాంటి కేసు అంటే ఇందులో అన్ని ఉంటాయి. రహస్య రీతిలో జరిగే హత్యలు మరియు అందులో నుంచి బ్రిలియంట్ గా తప్పించుకున్న క్రిమినల్స్. ఈ మూవీని మరింతగా ఇంట్రెస్టింగ్ గా మారుస్తుంది. ఈ మూవీ స్టోరీ ఒక సెమినార్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సెమినార్ జరుగుతూ ఉండగా సిబిఐ ఆఫీసర్లు బాలగోపాల్ అనే వ్యక్తి యొక్క కేసు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ కేసు ఎలాంటిది అంటే ఇందులో ఒక వ్యక్తి కాదు, చాలా వ్యక్తులు మరణించి ఉంటారు, కానీ ఎక్కడ కూడా సాక్ష్యం దొరకదు. కానీ ఈ కేసుని తెలివైన ఆఫీసర్ అయిన సిబిఐ ఆఫీసర్ కి ఇవ్వడం జరుగుతుంది.
ఉంటుంది. అతని పేరు సేతురాం. ఏ విధంగా అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడో అదే విధంగా అతనికి క్రిమినల్స్ ల రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. ఇందులో ఎలాంటి రహస్యాలు బయటపడతాయి అంటే మొత్తం సిస్టాన్నే కదిలేస్తాయి. ఒకరి హత్య మరొకరితో లింక్ అయి ఉంటాయి. మీకు కూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఇది ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ కూడా మీకు నచ్చుతుంది. ఈ మూవీ పేరు CBI 5. ఇది G5 లో ఉంది. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.